కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, మెగా డిఎస్సి నోటిఫికేషన్, గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు, డిఎస్సి పరీక్షల వాయిదా. గ్రూప్ 1 మెయిన్ కు 1:100 పద్ధతిలో అభ్యర్థులను పిలవాలనే డిమాండ్లతో నిరుద్యోగులు, ఉద్యోగార్థులు రాష్ట్ర సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ పోలీసుల వలయంలోకి వెళ్లింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలి రానున్న నేపథ్యంలో సచివాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. బాహుబలి బారికేడ్లు, ఇనుప కంచెలు, వాటర్ క్యాన్లను ఏర్పాటు చేశారు. కాగా రాష్ట్రం నలుమూలల నుండి సచివాలయం ముట్టడికి తరలివస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు విద్యార్థి, యువజన నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. పలువురిని గృహ నిర్బంధంలో ఉంచారు. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులను, నిరుద్యోగులను వెతికి మరీ పట్టుకుని ఠాణాల్లో వేశారు. అశోక్ నగర్, చిక్కడపల్లి ప్రాంతాలలోని అన్ని బుక్ స్టోర్స్, టీ స్టాళ్లను మూసివేయించారు. అశోక్ నగర్, చిక్కడపల్లి ప్రాంతాలలో అనధికారికంగా 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. ప్రతి గల్లీలో పహారా కాస్తున్నారు. సెంట్రల్ లైబ్రరీ వద్ద గస్తీ తిరుగుతున్నారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లకుండా పికెట్లు ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్కు వచ్చే దారుల్లో పోలీసులు భారీగా మోహరించారు. తార్నాకలో బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగా బాలుని తన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ అరెస్టులతో నిరుద్యోగుల ఉద్యమాన్ని ఆపలేరు అని ఆయన అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా డిఎస్సి, గ్రూప్ 1, 2, 3, 4 అభ్యర్థులు, నిరుద్యోగ విద్యార్థులకు అండగా ఉంటామన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేట, అమరచింత, ఆత్మకూరులో, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మదనాపురం, కొత్తకోటలో పలువురు విద్యార్థి నాయకులు, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులను అదుపులోకి తీసుకున్నారు.